ఇవన్నీ నాకు అక్కర్లేదు. నానమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది నా వల్ల కాదని మీరెంత చెప్పినా నాకు బాగా తెలుసు. తను వెళ్ళింది నా వల్లేనని. నేను ఇక్కడికి రాకుండా ఉంటే అసలు సమస్య వచ్చేది కాదు. సమస్య రాకుండా ఉంటే తను ఇక్కడి నుంచి వెళ్లేదే కాదు కదా. చూడు బాబు, ఇందులో నువ్వు చేసిన తప్పేం లేదు. పైగా అమ్మ నిన్ను ఆశీర్వదించి మరీ వెళ్ళింది కదా. తనకి నీ మీద ఏమాత్రం కోపం లేదు. తన కోపం అంతా మా ఇద్దరి మీదే. అయినా తను ఎంతకాలం కోపంగా ఉంటుంది? కొద్ది రోజుల్లో తన కోపం తగ్గిపోతుంది, తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు బాబు. ఇదిగో రాధాకృష్ణ, నీకు మన కుటుంబం గురించి ఇంకా పూర్తిగా తెలీదు. చూస్తూ ఉండు, నానమ్మని కమల్ని ఎలా చిటికల మీద ఇంటికి తీసుకొస్తామా. కాకపోతే ఏంటి, కోపంతో ఎంత పట్టుదలగా ఉన్నా సరే కమలా వదిన లేకపోతే అతనికి ఒక్క క్షణం కూడా గడవదు. నిజమేనా? అంటే మీరు చెప్పేది నిజంగా వాళ్ళిద్దరు తిరిగి వస్తారా? అయితే నేను మనసు పెట్టి నేను వచ్చిన పని చూసుకోవచ్చన్నమాట. పనా? ఆ పనేంటి రాధాకృష్ణ గారు? అదే వదినా, నేను ఒక పని మీద ఈ ఊరు వచ్చానని చెప్పినాను కదా. ఓకే, అట్లీస్ట్ ఆ పనేంటో మాకు కూడా చెప్పొచ్చు కదా. అయ్యో, నాకు సిగ్గెత్తా ఉండదే. అరే సిగ్గుపట్టడానికి ఏముంది బాబు, చెప్పు. అందరూ మనవాళ్లే కదా. అది నేను నా కోసం పిల్లనెత్తుకోవడానికి వచ్చాను. ఊరి నాయనో, నువ్వక్కడి నుంచి ఇంత దూరం వచ్చింది పిల్లని వెతుక్కోడానికా? ఓహో, అంటే మీరనేది ఇక్కడికి పెళ్లి కోసం వచ్చారన్నమాట. అలా అయితే అన్నయ్య, మీరు మాధవ్ చెప్పండి, మీ మనసుకి ఎలాంటి అమ్మాయి కావాలనే విషయాన్ని. మేమంతా ఉన్నాం కదా, మేము వెతుకుతాం మీకోసం. అవునవును రాధాకృష్ణ, నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు. అది నేను ఒక అమ్మాయిని చూశాను. ఏంటి, మన ఊర్లోనా? లేదో, కళ్ళు చూశాను. ఓహో, కలలో చూశారా? అంటే డ్రీమ్ గర్ల్. చూసావా ప్రియా, ఎలా సిగ్గుపడుతున్నాడో? తన మొహం చూడు ఎలా ఎర్రగా అయిపోయిందో. నాకు కూడా సిగ్గుగానే ఉంది. అదే అదే, ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది? చెప్పు చెప్పు. పర్వాలేదులేండి రాధబాబు గారు, సిగ్గుపడుతూనే చెప్పండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? అమ్మాయి చాలా అందంగా ఉండాలి. ప్రపంచంలో అందమైన పూలన్నీ తనని చూసి సిగ్గుతో తల ఉంచుకోవాలి. అట్లాగే సంస్కారవంతురాలై ఉండాలి. ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లాగే కొంచెం మోడర్న్ గా కూడా ఉండాలా మీలాగా. ఇంగ్లీషు మాట్లాడితే నాకు కూడా చాలా ఇష్టం. తను నడిస్తే నెమల్లాగా ఉండాలా, మాట్లాడితే కోయిల్లాగా ఉండాలా. తనని చూస్తూ ఉండిపోవాలంతే. ఆహా, మీరు భలే రొమాంటిక్ అన్నయ్య. ఎన్ని కోరికలున్నాయా రాధా? నాకు ఒక్క విషయం క్లియర్ గా చెప్పు, నువ్వు ఎంతమంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? కరెక్ట్. ఇన్ని లక్షణాలు ఒకే అమ్మాయిలో ఉండడం అంటే సాధ్యమయ్యే పని కాదులే. ఏమంటావు మీనాక్షి, నిజమే కదూ? అలాగా, రండి చెప్తాను. రాధబాబు గారు, మీరేం టెన్షన్ పడకండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో మాకు బాగా అర్థమైంది. అలాంటి అమ్మాయి కావాలంటే చాలా కష్టపడాలని అర్థం చేసుకోండి. అందమైన అమ్మాయి కావాలంటే తప్పదు. అంటే మిమ్మల్ని మీరు కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. చాలా. నన్న తల నుంచి అరికాలు వరకు మారక తప్పదు. ఇదిగో శివ, వెళ్ళు చూసిరా. ఎంతసేపు ఏం చేస్తున్నాడు? అబ్బా రండి. అయ్యో, నన్ను వదలండి. ఇట్లాంటి బట్టలు నేను ఎప్పుడూ వేసుకోలేదు, నాకు అసలు అలవాట్లేదు. అయ్యో, నన్ను వదిలిపెట్టండి. రండి రండి రాధాకృష్ణ గారు, వదలండి. చాలా చిన్నది, ఎలా చేయొద్దు. మా మాట వినండి. అటెన్షన్ ప్లీజ్. అరే
గారు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా. అవును నిజమే, మీరందరూ ఇతన్ని టాప్ టు బాటం మార్చేశారు. మేము చెప్పాం కదా, మేము ఈయన్ని పూర్తిగా మార్చేస్తామని. చూసారుగా ఎలా మార్చేసాము. ఎవరైనా ఈయనకి చెప్పండి, ఈ డ్రెస్ లో ఇతను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో, ఎంత స్మార్ట్ గా ఉన్నాడో, ఈ డ్రెస్ తనకి ఎంత అందంగా ఉందో చెప్పండి. ఓ లవ్లీ, అసలు విషయం ఏంటంటే హ్యాంగర్ అందంగా ఉన్నప్పుడు డ్రెస్ కూడా తప్పకుండా బానే ఉంటుంది. కార్తీక్, ఆ భగవంతుడు నీకు ఎలాంటి దిష్టి తగలకుండా కాపాడాలి. రాధాకృష్ణ, నువ్వు ఎలాగో తయారయ్యావు కాబట్టి మనం ఒక పని చేద్దాం. అన్నదమ్ములు సరదాగా బయటికి వెళ్దాం. అలాగే అన్నయ్య, నేను వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాను, సరేనా? అయ్యో, లేదు, లేదు, వద్దు. డ్రెస్ మార్చుకోవడానికి వీల్లేదు, ఈ డ్రెస్ లోనే బయటికి వెళ్ళాలి. అవును, ఏంది ఈ బట్టల్లోనా? అవును, అది కూడా ఒంటరిగానే. వెళ్ళు బయటికి వెళ్ళి ఆ వీధి చివర ఒక రౌండ్ వేసుకొనిరా. ఇంకో విషయం, ఆ రోడ్డు చివరిదాకా బాబు, ఆ రోడ్డు చివరిదాకా వెళ్ళి యువతలకు రావాలి. అరే, ఏ పని పాట లేకుండా రోడ్డు మీదకి వెళ్ళడం ఎందుకు చెప్పండి. అరే చెప్పేది నీకే, వెళ్ళు, తిరిగిరా. మీరు అలా వెళ్ళి తిరిగి రండి, మీకే అర్థమైపోతుంది. ముందు వెళ్ళి రండి. ఇట్లాంటి బట్టలు వేసుకుని బయటికి ఎలా వెళ్ళటం? అమ్మ నాయన గనక చూశారంటే నా క్లాస్ బిగుతారు కదా. వెళ్ళు, తిరిగిరా. వెళ్తా ఉన్నాను. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళు, వెళ్ళు వెళ్ళండి, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వెళ్ళు. వెళ్ళు. ఏమండి, నాకేం అర్థం కావట్లేదు. తనని ఒంటరిగా ఎందుకు పంపించారు? వాడు దారి మర్చిపోయి ఎటన్నా వెళ్ళిపోతే? చూడు కౌసల్య, వాడు సిటీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వచ్చాడు కదా. వాడికి సిటీ అలవాట్లతో పాటు సిటీలో ఎలా మెలగాలో కూడా తెలుసుకోవాలి. అలాగే వాళ్ళు ఆత్మవిశ్వాసం కూడా పెంచుకోవాలి. అర్థమైందా? అందుకే నేను వాడిని బలవంతంగా బయటికి బలవంతంగా ఎవరైనా ఇలా బయటికి పంపిస్తారా? అసలే నేను ఈ ఊరికి కొత్త. ఇట్లాంటి డ్రెస్ వేసుకుని వీధుల్లోకి వస్తే చూసి అందరు నవ్వుతున్నారు కదా. అరే, నిమ్మ తిరిగిపోయినది. అయినా ఎందుకు భయపడుతున్నావురా రాధ? ఇట్లా భయపడితే నీకు పిల్ల దొరికినట్టే, నీకిక పెళ్ళైనట్టే. ఓ పని చేయి, నేను 5 నిమిషాలు నా ఊళ్ళోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతాను. నా బట్టలు వేసుకుని నా వీధిలోనే తిరిగినట్టుగా అనుకుంటాను. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నమస్తే శివన్నయ్య, ఎలా ఉన్నారు మీరు? ఏంది? అన్నయ్యను పిలిచావా? అన్నయ్య? నన్ను చూస్తే అన్నయ్యను పిలవాలనుందా? నవ్వుకుంటా వచ్చారు, నవ్వుకుంటా వెళ్ళిపోయారు. నేను ఎర్రిమొహం వేసుకొని నిలబడితే నా చేతికి రాఖీ గట్టి వెళ్ళిపోయారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? ఇంకెవరైనా ఇక్కడికి వచ్చి అన్నయ్యను పిలిచేలోగా వెళ్ళిపోవాలా? వెళ్ళి చాలాసేపు అయింది, ఇంతవరకు రాలేదేంటి రాధా? అమ్మాయి, అనవసరంగా కంగారు పడకండి. వీధిలో తిరగటానికే కదా వెళ్ళాడు, వచ్చేస్తాడులే. నాన్న, మీరు టెన్షన్ పడద్దని చెప్తున్నారు, కానీ ఒకవేళ మనం ఇంతవరకు ఊహించంది జరిగితే అప్పుడు ఏం చేయగలమో చెప్పండి. ఆ బండదాన్ని వదిలితే ఇప్పుడే నన్ను పెళ్లి చేసుకునేలా ఉందే. ఆ బండదాన్ని గాని పెళ్లి చేసుకుంటే ఇక నా జీవితం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా?
అరే ఇదెవరో గాని వెనక నుంచి చూస్తా ఉంటే మత్తిపోతా ఉండదు. నాలాగానే బాగా పుష్టిగా ఉండదు. ఒక్క నిమిషం ఆగండి. చెప్పు నా రాజా. పద వెళ్దామా? ఎక్కడికి వచ్చేదే? రా రాజా. పోతున్నా. ఏమండి, నాకు చాలా కంగారుగా ఉందండి. వాడు గనక రోడ్డు దాటిపోతే దారి తప్పిపోతాడు. కౌసల్య, నువ్వు తల్లివి కదా, అందుకే అంత కంగారు పడుతున్నావు. వాడు ఏమన్నా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? వాడు పెరిగి పెద్దవాడైపోయాడు. వాడు అలా సరదాగా తిరగడానికి వెళ్ళాడు. అయినా వాడు వెళ్ళింది మన వీధిలో తిరగడానికే కదా. అయినా మీరందరూ ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? వాడికి ఏదో జరిగిపోతుంది అని. మంచి అనుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఒకవేళ వాడికి మన వీధిలో ఆ అమ్మాయి కనిపించిందేమో, వాడి స్వప్న సుందరి. పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వస్తా ఉండదు. మా ఊళ్ళో లాగా ఇక్కడ పంపులు గిప్పులు ఏవీ లేవో. దాహంతో చచ్చిపోయేలా ఉన్నాను. థ్యాంక్స్ అండి. అవునవును, నీళ్లే. మిమ్మల్ని చూసేసరికి నా దాహం మొత్తం ఎగిరిపోయినాదే. అలాగా? ఏమండి, నా మాట కాస్త తినండి. Yes, Daddy. Don't worry, I'll be home in a half an hour. Yeah, just reaching. ఈ పిల్లలో నా కలలు రానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతూ ఉండదు. ఈ పిల్ల నా పిల్లం. అరే మేడం గారు, ఒక్క నిమిషం. నన్ను పెళ్లి చేసుకుంటారా? వాట్? అరే కంగారు పడబాకండి, నేను ఇంకా సింగిల్నే, రెడీ టు పెళ్ళి. చూసారుగా నేను ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను. మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. What nonsense are you saying? Do you know who my father is? సరే నాకు అర్థమైందే. మీ ఫాదర్ గారు ఎక్కడ ఉంటారో చెప్పండి, మిగతా విషయాలు ఆయనతోనే మాట్లాడతాను. చెప్పండి. Oh God, why don't you understand? కిందే నించున్నాను కదా. ఏంటి? అరే ఇప్పుడే కదా మీరు ఇంగ్లీష్ లో అన్నారు. అండర్ అంటే కింద, స్టాండ్ అంటే నిలబడ్డం. కిందే కదా నిలబడ్డాను. ఇంకా వేరే ఎక్కడైనా నిలబడమంటే చెప్పండి, మీకోసం ఎక్కడైనా సరే నిలబడతాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఒప్పుకోండి. ఉండరా సామే, ఎందుకు డిస్టర్బ్ చేస్తా ఉండవా? అరే ఎవడ్రా నువ్వు? ఎందుకురా నన్ను ఇట్లా కొడతా ఉండవా? ఏంట్రా, నాకు కాబోయే పెళ్ళంతో ఏం కూసావు? ఏంది? నీ కాబోయే పెళ్ళావా? అంటే నీకు తనకి? అవునవును, తనతోనే. ఓహో అత్తగా. తెలియక ఏదేదో అనేసాను, మన్నించన్నయ్యా. మావయ్య గారు, మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. అతని కోసం ఇలా ఎదురు చూస్తూ ఉంటే కుదరదు. కనీసం ఒక్కసారి అతనికి ఫోన్ చేస్తే బాగుంటుంది. అతను ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో మనకు తెలుస్తుంది కదా. ఏమంటారు? ఒక్కసారి ఫోన్ చేద్దామా? సరే ఫోన్ చెయ్యి. ఓకే. లవ్లీ, యోగక్షేమాలు అడిగిన తర్వాత ఇంకో విషయం కూడా అడుగు. తన కలల రాడి దొరికిందా లేదా అని. దొరికింది కాదు, దొరికాడు. ఏంటన్నయ్య, ఏమైంది? అరే
ఏమైంది మొహం అలా దాచుకుంటున్నావేంటి? చేతి ఓరి దేవుడా! అన్నయ్య ఎవరు మిమ్మల్ని కొట్టింది చెప్పండి. అలాంటిదే లేదులే. మీరు ఏ పని మీద అయితే నన్ను పంపించారో ఆ పని పూర్తి కాలేదు. పైగా తన్నులు కూడా తిన్నాను. కిట్టు చాలే, నిలబడు. నవ్వండి నవ్వండి, నన్ను చూస్తే మీకు నవ్వులాటగా ఉంది కదా. ఏంటయ్యా రాధాకృష్ణ, నువ్వు మన వంశం పరువు తీసావు కదా. బావగారు, మీరు ఆ విషయాన్ని మాకు వదిలిపెట్టండి, మేమందరం చూసుకుంటాం కదా. అవును మరిది గారు, మీ కాబోయే భార్యని ఇకపై మేమే వెతుకుతాం. అవును, మీరు అడిగిన లక్షణాలున్న అమ్మాయిని వెతికి పెడతాం. తనకి కండలు తిరిగిన బాయ్ ఫ్రెండ్ లేకుండా చూస్తాం. అవునండి. అలాగే మోడ్రన్ అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో అది నేను మీకు నేర్పిస్తాను. ఆహా, మీరన్నీ నేర్పించగలరా? అవును, ఎందుకు నేర్పించం? కావాలంటే మీ గౌరీ అక్కయ్యని అడుగు, తను నా పనులకు ఎంత ఇంప్రెస్ అయిందో చెప్తుంది. ఆ మీరు మాకు గిఫ్ట్ కింద చాకులు సెట్ కొనిచ్చారు కదా. అది 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 అప్పుడప్పుడు జరుగుతుంది. బావగారు, గౌరీ అక్కయ్యని మీరు ఎంతగా ఇంప్రెస్ చేశారో బాగా అర్థమవుతుంది. ఎందుకు? నేను నిన్ను ఇంప్రెస్ చేయలేదా? అన్నయ్య రేపటి నుంచి నీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే. సరే సరే, ఓకే ఓకే, మీరు అతనికి ట్రైనింగ్ ఇవ్వగలరని మేము ఒప్పుకుంటున్నాం. వాళ్ళనే చేయనిద్దాం. వీళ్ళు గనుక ట్రైనింగ్ ఇస్తే బావగారు, మీరు కోరుకున్న డ్రీమ్ గర్ల్ మీకు దొరుకుతుందిలేండి. నిజంగానా? అవును నిజమే. ఈ డైలాగ్ ఏదో సినిమాలో ఉండాలి కదా, దిల్ తో పాగల్ హై. ఆ డైలాగ్ ఏంటి? మాధురి, ప్రతి అమ్మాయి కోసం ఆ భగవంతుడు ఎవరో ఒక అబ్బాయిని సృష్టించే ఉంటాడు. అక్కయ్య, గౌరక్క, సూపర్ గౌరీ వదిన. బావగారు, మీ కలల రాణి మీకోసం ఎదురు చూస్తూ ఉంటుందని నాకు చాలా నమ్మకంగా ఉంది. పెళ్లి కూతురుగా సిద్ధమై చేతిలో వరమాల తీసుకొని తను మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చూస్తుంటే ఈ రోజు కూడా నీకు తగిన వరుడు దొరకడేమో అనిపిస్తోంది కావేరి. ఏం చెయ్యను భగవంతుడా. హోయ్ 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 హోయ్. ఇంటికి వెళ్ళాక మా నాన్నగారు నన్ను అడుగుతారు, అమ్మ కావేరి ఎవరైనా దొరికారా అని. నేను ఇన్నాళ్లుగా ఆయనకి చెప్తున్న సమాధానమే చెప్తాను, ఈ కావేరికి తగిన వరుడు దొరకలేదు అని. హోయ్ 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 హోయ్. అధైర్యపడుకు కావేరి, దొరుకుతాడు. నీకు తగిన వరుడు ఖచ్చితంగా దొరుకుతాడు. వెతుకు. పదండి వెళ్దాం, ఇక్కడ గాలి ఎక్కువగా వస్తుంది. వెళ్దాం పదండి. రే అటు చూడండి. రే, నా కంటికి కనిపిస్తుందా, నీకు కనిపిస్తుందా? రే, తను కొత్త పెళ్లి కూతురులా ఉందిరా. నాకెందుకో తను పిచ్చి అనిపిస్తోందిరా. అయితే ఏమైందిరా? పిచ్చిదైతేనేం టైంపాస్ కాదా ఏంటి? అను, నేను నిన్ను గంటకు పైగా జో కొడుతూనే ఉన్నాను, కానీ నువ్వు మాత్రం నిద్రపోవడం లేదేంటి? జో కొడితే చిన్న పిల్లలైతేనే పడుకుంటారు, నాలాంటి పెద్ద పిల్లలకి రాదు. అయితే నీలాంటి పెద్ద పిల్లలకి నిద్ర ఎలా వస్తుందో నువ్వే చెప్పు. స్టోరీస్ చెప్తే నిద్ర వస్తుంది. నీ ఉద్దేశం నాకు తెలుసులే. నువ్వు నా చేత ఇలాంటివి చేయిస్తుంటే నేను చెయ్యలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాననే కాదు, భూకంపం వచ్చిన ఇక్కడి నుంచి నేను అడుగు కూడా కదపను. నువ్వేం చేస్తావో నేను చూస్తాను. మియావ్.